దేవుని వాక్యంలో నుండి మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు 5వ వచనం వరకు చదువుకుందాం. మొదటి నుండి 5వ వచనం వరకు. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనా అనినేడలా అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలుపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగను. పురుషులు చదువుతున్నారా? అదేమనగా 5వ వచనం, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తెతో చెప్పుడి అనున్నది. అందరు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. 2 చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు మట్టల ఆదివారం అని ఒక ప్రత్యేకమైనటువంటి దినం. కొన్ని సంఘాల్లో మనం చూస్తే గత కొన్ని రోజులుగా వాళ్ళ భాషలో చెప్పాలంటే మాల అనేది వేసుకుని శ్రమల దినాలు పాటిస్తూ ఉన్నారు. ఈరోజు మట్టల ఆదివారం అని, రేపు శుక్రవారం గుడ్ ఫ్రైడే అని, వచ్చే ఆదివారం ఈస్టర్ అని చెప్పి ప్రపంచంలో ఇలా కొంతమంది దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. చరిత్రలో ఈ రోజున ఈ దినానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పుడు మనం చదివాం కదా మత్తయి సువార్తలో, ఆ రోజున యేసు ప్రభువారు చేసిన పని ఏంటంటే యెరూషలేముకు వెళ్ళాలని ఆయన నిశ్చయించుకున్నాడు. నేను యెరూషలేముకు వెళ్తున్నాను కాబట్టి ఈ ప్రాంతంలో పేరు పొందిన ఒక గుర్రాన్ని తీసుకురండి, బాగా స్వారీ చేయగలిగినటువంటి మంచి శ్రేష్టమైన గుర్రాన్ని తీసుకురండి, దాని మీద నేను ఎక్కాలి, మీరందరూ నా వెనకాల వేరే గుర్రాలెక్కి రావాలి యెరూషలేముకి అని ఆయన చెప్పలేదు యేసు ప్రభువారు. ఎందుకంటే రాజులు గుర్రాలు ఎక్కుతారు కానీ గాడిదలు ఎక్కరండి. ఆ గుర్రాలు కూడా శ్రేష్టమైనటువంటి గుర్రాలు ఎక్కి వాళ్ళు ప్రయాణం చేస్తారు. కానీ దానికి భిన్నంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారంటే తన శిష్యులను తన ఎదుట ఉన్నటువంటి గ్రామానికి పంపిస్తూ అంటున్నాడు కదా, మీ ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి. వెళ్ళగానే అక్కడ ఏముంటుందంటే కట్టబడిన ఒక గాడిదయు దాని యొక్క పిల్లయు మీకు కనబడుతుంది. ఆ రెండిటిని కూడా విప్పి నా యొద్దకు తోలుకొని రండి. గాడిద పిల్లను కూడా విప్పి నా దగ్గరకు తోలుకొని రండి, నేను యెరూషలేముకు వెళ్ళబోతున్నాను అని చెప్పినప్పుడు ప్రియులారా, శిష్యులు ఆ విధంగా ఆ గ్రామానికి వెళ్ళి ఆ గాడిదను దాని పిల్లలను విప్పి ప్రభు దగ్గరికి తోలుకొచ్చారు. అంతేనా? ఆ గాడిద అపవిత్రమైందని చెప్పి యేసు ప్రభు వారు దాని మీద ఎక్కబోతున్నాడని చెప్పి ఆ గాడిద మీద తమ వస్త్రాలు పరిచారంట. అదేవిధంగా ఆయన వెళుతున్నటువంటి దారిలో కూడా యేసు ప్రభువుకి ఆ వేడి అనేది రాకూడదని, కింద నుండి భూమి మీద నుండి వేడి రాకూడదని వాళ్ళ వస్త్రాలు పరిచారంట. ఖర్జూరపు మట్టలు, రకరకాల చెట్ల వృక్షముల యొక్క కొమ్మలు తీసుకొచ్చి ఆ దారి పొడుగుతా పరుస్తూ ఆయన వాళ్ళు అంటున్నారు కదా, దావీదు కుమారునికి జయము అని పాటలు పాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ విధంగా ప్రభు ఆ గాడిద మీద ఎక్కి యెరూషలేము దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయాన్ని శుద్ధి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ దేవాలయంలో వ్యాపారము జరుగుతుంటే, ఆ దేవాలయంలో జరగకూడని అన్నీ జరుగుతూ ఉంటే ప్రభు అక్కడికి వెళ్ళి దేవుని బిడ్డలారా వాటన్నిటినీ కూడా రోకలు మార్చేవారిని వెళ్ళగొట్టి క్రయ విక్రయాలు చేసే వాళ్ళందరినీ కూడా బయటికి తోలివేసి ఆ గువ్వలను, ఆ పీటలను, బల్లలను అన్నిటినీ కూడా ఆయన తోలివేశాడు. ఆయన అంటాడు కదా, నా మందిరము సమస్తమైన అన్యజనులకు
ప్రార్థనా మందిరం అనబడును, మీరైతే దానిని దొంగల గుహగా చేశారని చెప్పి దేవుని బిడ్డలారా మందిరాన్ని ఆయన శుద్ధి చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందరు దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఈరోజు మనం నేర్చుకునే దేవుని యొక్క వాక్యం ఏంటి అంటే, అక్కడ యేసు ప్రభు వారు చెప్పినట్లుగా గాడిదయు దాని పిల్లయు ఎన్ని రోజుల నుండి అక్కడ కట్టబడి ఉన్నాయో కానీ మొత్తానికి ఆ రెండు కూడా కట్టివేయబడినాయి, తాళ్ళతో కట్టివేయబడినాయి. యేసయ్య అంటున్నాడు, వాటిని విప్పండి, వాటిని ఊడతీయండి, ఆ కట్లన్నీ కూడా విప్పి వాటిని నా దగ్గరకు తోలుకొని రండి అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ శిష్యులు ఎవరంటే ప్రియులారా, ఈ శిష్యులు ఎవరంటే దేవుని సేవకులకు సాదృశ్యంగా ఉన్నారు. ఆ రోజున కొంతమంది శిష్యుల్ని ఆ గాడిద దగ్గరకు ప్రభు పంపించాడు, కానీ ఈ రోజున అనేక మంది సేవకుల్ని ఈ లోకంలోనికి దేవుడు పంపిస్తున్నాడు. ఎందుకంటే అనేక మంది బంధకాల్లో ఉన్నారని, అనేక మంది కట్ల చేత ఉన్నారని, అనేక మంది బానిసలుగా ఉన్నారని. దేవుని బిడ్డలారా, రకరకాల పాశముల చేత, రకరకాల తాళ్ల చేత మనుషులు బంధించబడి ఉన్నారని దేవుని బిడ్డలారా ఈరోజు అనేక మంది సేవకుల్ని పంపిస్తున్నాడు ప్రభు. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, సమస్త జనులను నా శిష్యులుగా చేయండి అని ఈ రోజున ప్రియులారా తన సేవకులను దేవుడి లోకమంతా కూడా ఆయన పంపిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. 146వ కీర్తన ఏం చెప్తుందంటే, దేవుడు ఎవరంటే బంధించబడిన వారికి ఆయన విడుదల ఇచ్చే దేవుడు అని మనం చూస్తూ ఉన్నాం. చూడండి 146వ కీర్తన 7 చదవండి. బాధపరచబడి వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలిగొనిన వారికి ఆయన ఆహారము దయచేయును. యెహోవా బంధించబడిన వారిని ఏం చేస్తాడంట? విడుదల చేయును. ఆ రోజు శిష్యులను పంపించాడు, 2 శిష్యులను పంపించాడు ఆ రోజు. కానీ ఈ రోజున అనేక మంది సేవకుల్ని దేవుడు ఈ లోకంలోకి పంపిస్తున్నాడు. ఎందుకంటే రకరకాలైనటువంటి బంధకాల్లో ఈ రోజున మనుషులు ఉంటున్నారండి. ఈ రోజున అనేక రకాలైనటువంటి తాళ్ల చేత బంధించబడుతున్నారు మనుషులు, రకరకాల పాపముల చేత కట్టివేయబడుతున్నారు మనుషులు, రకరకాలైనటువంటి చెడు అలవాట్ల చేత మనుషులు బంధించబడుతూ ఉన్నారు, చివరికి నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు. అలాంటి వారిని విడిపించమని ఈ రోజున దేవుడు తన సేవకులను అనేక మందిని పంపిస్తూ ఉన్నాడు. ఈరోజు మన గ్రామానికి కూడా అనేక మంది సేవకులు వస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? పోయిన వారం ఎవరు వచ్చారు? యోనయ్య గారు వచ్చారు. అంతకుముందు ఆదివారం ఎవరు వచ్చారు? దొరబాబు గారు. అంతకుముందు ఆదివారం ఎప్పుడు ఇలా చేయలే, ఇన్ని వారాలు వేరే వాళ్ళని పిలవటం. ఎందుకంటే ఎప్పుడు నేను చెప్పేదే కాదు, క్రొత్త వర్తమానాలు మీరు వినాలి, నూతనమైన సంగతులు మీరు తెలుసుకోవాలి. దేవుని బిడ్డలారా, వాక్యము ద్వారా మీరు విడుదల పొందుకోవాలి, వాక్యము ద్వారా విమోచన అనేది మీకు రావాలి అని చెప్పి ఇలాగున అనేక మంది సేవకులని గ్రామానికి పిలిచేది. అయితే ప్రియులారా, ఈ రోజున ఇంకా అనేక మంది రకరకాలైనటువంటి బంధకాల్లో ఉంటున్నారు, రకరకాలైనటువంటి కట్ల చేత కట్టబడి ఉన్నారు. కాబట్టి అలాంటి వారు విడిపించబడాలని ప్రభు అయిన యేసయ్య ఆయన ఎంతగానో కోరుకుంటా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెబుదామా హల్లెలూయా? బిగ్గరగా హల్లెలూయా. ఎలాంటి కట్లు అని మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము
16వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. అతడు పేనిన తరువాత పనికి పెట్టిన క్రొత్త తాళ్లతో పేనిన తరువాత పనికి పెట్టిన కాదు, పనికి పెట్టని ఉపయోగించని క్రొత్త తాళ్లతో నన్ను బాగుగా బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పాను. తనకు దాన్ని కట్టేయండి అని చెప్పుకుంటున్నాడు ఒక ఆయన. కట్టేయండి అని అంటున్నాడు. వేటితో కట్టేయాలంటే ఆయనని? సంసోన్ అనేటటువంటి ఆ బలవంతుడిని ఒక ఆమె అడుగుతుంది, అయ్యా సంసోను, నీ బలము దేంట్లో ఉంది? వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ స్ట్రెంగ్త్? నీ బలంలో ఉన్న రహస్యం ఏంటో చెప్పయ్యా అని అడిగితే ఆయన జోక్ చేస్తున్నాడండి. ఏంటి ఆ జోక్ అంటే, తాళ్ళు పేంతారు కదా మీరు, కొత్తగా తాళ్ళు పేనిన తర్వాత ఏ పనికి వాడకుండా ఉన్నప్పుడే ఆ కొత్త తాళ్ళు తీసుకొచ్చి నన్ను బాగా కట్టేయండి, నేను కూడా నా బలమంతా కూడా పోగొట్టుకొని సామాన్య మనిషి వలె అయిపోతానని జోక్ చేస్తున్నాడు. ఆల్రెడీ ఒక స్త్రీ చేత ఆయన కట్టబడ్డాడు. ఆల్రెడీ ఒక వేశ్య చేత ఆయన బంధించబడి ఉన్నాడు. ప్రియులారా, అభిషక్తుడు, ఆత్మీయుడు, ఆత్మబలం కలిగినటువంటి వాడు, దేవుని ఏర్పాటు కలిగినటువంటి వాడు, అలాంటి వ్యక్తి వెళ్ళకూడని చోటుకు వెళ్ళాడు. అందుకే బైబిల్ చెప్తుంది కదా, దుష్టుల ఆలోచన చొప్పున అపహాసకులు కూర్చుండే చోటున కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. వెళ్ళకూడని చోట్లకు వెళ్ళకూడదు, నిలవకూడని చోట్లలో నిలవకూడదు, కూర్చోకూడని చోట్లలో కూర్చోకూడదు. బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. ఎందుకంటే అక్కడ మ్యాగ్నెట్ ఉంటుంది, అయస్కాంతం ఉంటుంది. జాగ్రత్త. సంసోను వెళ్ళకూడని చోటకు వెళ్ళాడు, పండుకోకూడని చోట పండుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఆమె అడుగుతుంది, ఏంటి నీ బలంలో ఉన్న రహస్యం అంటే, ఆయన అంటాడు, జోక్ చేస్తున్నాడు అక్కడ ఆమెతో. భర్తలు భార్యలతో జోక్ చేస్తారు కదా ఇళ్లల్లో కొన్నిసార్లు. ఊరినే ఏప్రిల్ ఫూల్ అంటారు ఈ నెలలో, అంటారా? ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ ఫూల్ అంటున్నాడు. ఎవరిని? ఢిల్లీలోని కొత్త తాళ్ళు తీసుకొచ్చి, బాగా పేనినటువంటి కొత్త తాళ్ళు తీసుకొచ్చి నన్ను బాగా కట్టేస్తే నన్ను ఎవరేం చేయలేరు అంటున్నాడు. నన్ను ఎవరైనా సరే నన్ను పట్టుకోగలుగుతారా అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఆల్రెడీ బందీ అయిపోయాడు, ఆల్రెడీ కట్టబడ్డాడు. వ్యభిచారం అనే కట్ల చేత, పాపం అనే కట్ల చేత కట్టివేయబడ్డాడు. స్త్రీ యొక్క పాశముల చేత బంధించబడ్డాడు. వలల వంటి ఉరుల వంటి చేతులంట ప్రసంగిలో ఉంది కదా. మరణము కంటే భలే ఉంటుంది ఆ మాట, చదవండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనమా, మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది బాగా ఏడిపించేది నాకు కనబడింది. మరణము కంటే కూడా ఎక్కువ దుఃఖం కలుగు చేస్తుందంట. మరణము కంటే కూడా ఎక్కువగా ఏడిపిస్తుందంట. దేవుని బిడ్డలారా, చనిపోయిన చోట భయంకరంగా ఏడుస్తారు, ఎవరు ఆపలేరు. అలాంటిది అంతకంటే ఏడుపు కలిగించేది ఒకటి ఉందంట. ఏంటది? అది వలల వంటిదై, ఉరుల వంటి మనస్సును, బంధకముల వంటి చేతులు కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు. బంధకముల వంటి చేతులు కలిగిన స్త్రీ, వలల వంటిది. ఇట్ ఈస్ లైక్ ఎ నెస్ట్, ఇట్ ఈస్ లైక్ ఎ నెట్. ఇంటర్నెట్ కాదు, ఉమెన్స్ నెట్. ఇంటర్నెట్ కూడా నెట్టే, అదవుతుందండి. ఆ నెట్లో కూడా పడిపోయేవాళ్ళు ఉన్నారు చాలామంది. www.com అంటారు. www.com అంటే ఏంటి? వరల్డ్ వైడ్ వెబ్. ఇంకొక వెబ్ ఉంది,
వైన్ ఉమెన్ వెల్త్ వెబ్. వరల్డ్ వైడ్ వెబ్లో పడిపోయేవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇప్పుడు. దానిని మించి పడిపోయేవాళ్ళు ఈ మూడిట్లో, ఉమెన్ వైన్ వెల్త్, WWW. ఉమెన్ అంటే స్త్రీ, వెల్త్ అంటే ధనం, ఇంకోటి ఏంటి వైన్ అంటే మందు. ఈ వెబ్ ఎక్కువైపోయింది ఇప్పుడు. దేవుని బిడ్డలారా, ఆ స్త్రీ మరణము కంటే కూడా దుఃఖం కలిగిస్తుందంట. అలాంటి ఆమె చేతులలో బందీ అయిపోయాడు సంసోను. అందరూ స్తోత్రం చెల్లిద్దామా? కట్టబడిన వ్యక్తి తన బలాన్ని కూడా మర్చిపోతాడు. బంధించబడిన వ్యక్తి, ఇప్పుడు గుర్రం ఉందనుకోండి, గుర్రాన్ని చెట్టుకు కట్టేస్తే ఇక నన్ను కట్టేసారులే అని ఇక ఎక్కడికి కదలదు. అదే గుర్రాన్ని ఇదిగో ఈ స్టాండ్ ఉందా, ఈ స్టాండ్కి ముడేశారు అనుకో తాడుతో, ఏదో అనుకుంటుంది నీకు నన్ను కట్టేసారులే నేను ఎక్కడికి వెళ్ళడానికి కుదరదు అనుకుని అక్కడే ఉండిపోద్ది, కదలదేక. ఏదో కుర్చీకి కట్టేయండి, కదలదు, నన్ను కట్టేశారు అనుకుంటా. క్రికెట్కి దేవుడు అంట ఒక ఆయన. ఎవరైనా చెప్పండి యవనస్తులు? గాడ్ ఆఫ్ క్రికెట్. కింగ్ ఎవరంట? కింగ్ ఏమో కోహ్లీ అంట, గాడ్ ఏమో సచిన్ టెండూల్కర్ అంట. ఎందుకు చెప్తున్నానంటే, ఈ సచిన్ టెండూల్కర్ చిన్న వయసులోనే క్రికెట్ ఆడటానికి వచ్చాడు, బాగా ఆడాడు, రిటైర్ అయిపోయాడులేండి. నాకు తెలుసు ఆయన గురించి. ఎవరూ చేయలేనన్ని పరుగులు ఆయన చేశాడు. ఎన్నో మెడల్స్, ఎన్నో కప్పులు ఆయన అందుకున్నాడు. ఈరోజు క్రికెట్ తెలిసిన వాళ్ళకి సచిన్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అయితే ఎందుకు చెప్తున్నానంటే, సచిన్ టెండూల్కర్తో పాటుగా ఆయన ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన కూడా అదే వయసులో క్రికెట్లోకి వచ్చాడు. ఆయన కూడా బాగా ఆడేవాడు. నేను ఒక ఫేస్బుక్లో చూశాను, ఒక మ్యాచ్లో అయితే సచిన్ టెండూల్కర్ కూడా కొట్టలేనంతగా బాగా ఎక్కువ రన్స్ కొట్టాడనమాట. ఆయన పేరేంటి తెలుసా? వినోద్ కాంబ్లీ అనేటటువంటి ఆ క్రికెటర్ బాగా ఆడేవాడు. దేవుని బిడ్డలారా, ఏమైందంటే ఆ క్రికెట్లో కూడా డిస్క్రిమినేషన్ అనేది ఉండిందనమాట. డిస్క్రిమినేషన్ అంటే వివక్ష. వీడు పలానా కులం అని, వీడు పలానా రాష్ట్రం అని, ఆ రాష్ట్రం వాళ్ళని వద్దులే అని, ఆ కులం వాళ్ళని వద్దులే అని, ఎలా ఉంటుంది అక్కడ కూడా ఉంటుంది ఈ దరిద్రం. ప్రతి చోట ఉంటుంది ఈ పనికి మాలిన దరిద్రం అంతా అని ఆయన్ని కొంచెం తొక్కేయాలని చూసినా సరే ఆయన ఆగలేదు. దేవుని బిడ్డలారా, అయితే ఇవన్నీ చూసినప్పుడు ఏమైందంటే ఆయన మనసులో ఒక రకమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మందుకు అలవాటు పడ్డవాడల్లా క్రికెట్ ఆడలేకపోతున్నాడు. ఇక అట్లాగో ఆడలేకపోతున్నాడులే అని చెప్పి ఆయన వెంటనే అవకాశం దొరికింది కదా అని తీసి పడేశారు. ఈ రోజున ప్రియులారా, ఆయన తాగి సచిన్ టెండూల్కర్ ఏమో ఇంకా అవనస్తులాగా కనబడుతుంటే ఆయన ముసలోళ్ళలాగా అయిపోయి నడవాలంటే కూడా కొన్నిసార్లు ఎవరో పట్టుకుని నడిపించాల్సిన పరిస్థితిలోకి వచ్చేసాడు. కారణం ఏంటి? ఆయన కట్టి పడేసిన అలవాటు ఏంటి? పాపము, తాగుడు అనే అలవాటు. దేవుని బిడ్డలారా, అంత మంచి సామర్థ్యం కలిగిన వాడు, అంత మంచి ఆట ఆడగలిగినటువంటి వాడు, ఒక్కొక్కసారి సచిన్ టెండూల్కర్ను కూడా మించి ఆడగలిగినటువంటి ఆ యవనస్తుడు ఒక తాగుడు అనే దానికి బానిస అవడం వలన, తాగుడికి అలవాటు అయిపోవడం వలన తన పేరు పోగొట్టుకున్నాడు, తన ఫేమ్ పోగొట్టుకున్నాడు, తనకున్నటువంటి ప్రఖ్యాతి పోగొట్టుకున్నాడు. చివరికి ఒక అనామకుడిగా మారిపోయాడు. సచిన్ టెండూల్కర్ కొంత దానము సహాయం చేయాల్సిన పరిస్థితిలోకి ఆయన వచ్చేసాడు. చివరికి బాగా ఆడగలిగిన వాడు, అతను ఆడుతుంటే అందరు కూడా చప్పట్లు కొట్టారు. దేవుని బిడ్డలారా, ఆయన పేరు స్టేడియంలో మారుమోగిపోయేది. ఇంకా చెప్పాలంటే ఇతని కన్నా కూడా, సచిన్ కన్నా కూడా బాగా ఆడగలిగినటువంటి వాడు. కానీ ఏంటి ఆయన జీవితం అలా అయిపోయింది అంటే,
ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేస్తుందని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ద్రాక్షారసం ఏం చేస్తుందండి? వెక్కిరింతల పాలు చేస్తుంది. మనిషిలో ఉన్న నైపుణ్యాన్ని చంపేస్తుంది, మనిషిలో ఉన్న సామర్థ్యాన్ని తొక్కిపడేస్తుంది ప్రియులారా. కాబట్టి అలాంటి బంధకములలోనికి మనం వెళ్ళకూడదు, అలాంటి పాశముల చేత మనం బంధించకూడదు. బంధకములలో నుండి విడుదల మనం పొందుకోవాలి. యేసయ్య అందుకే ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ సంసోను అంటున్నాడు, కొత్త తాళతో నన్ను కట్టండి. జోక్ చేస్తున్నాడు. ఆల్రెడీ కట్టేసింది ఆమె. అప్పుడు తాళ్ళు తెచ్చి కట్టిపడేసి దేలీలా అంటుంది, లే సంసోనా, ఫిలిస్తీన్లు వస్తున్నారు లే అంటే లేచాడు. పట్టా తెంపేశాడండి ఆ తాళ్ళని. కానీ ఆమె చేతులు తెంచుకోలేకపోయాడు, ఆమె చేతుల్లో నుండి బయటికి రాలేకపోయాడు. ఆ తాళ్ళ కంటే కూడా ఆమె చేతులు బలంగా ఉన్నాయి. ఆ పేనిన తాళ్ళ కంటే, క్రొత్తగా పేనిన తాళ్ళ కంటే ఆమె చేతులు చాలా బలంగా ఉన్నాయి. ఢిల్లీలోకి ఒక చెత్త పారకిచ్చి తెంపమంటే తెంపలేదు. కానీ ఒక బలవంతుడైన సంసోనుని ఏం చేసిందండి? బంధించి పడేసింది. కనుక దేవుని బిడ్డలారా, ఫిలిస్తీన్లు వచ్చారు. నిజం చెప్పేశాడు చివరికి, నాకు తల క్షౌరం చేపిస్తే ఇంక నేను కూడా శక్తి పోయి అందరిలాంటి వాడిని అయిపోతానని మొత్తం చెప్పేశాడు. అప్పుడు ఫిలిస్తీన్లు వచ్చి దేవుని బిడ్డలారా అతన్ని పట్టుకొని కళ్ళు తోడేసి తిరగలు రుబ్బిస్తూ ఉన్నారు. ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. పండగ చేసుకుంటున్నారు, వారి దేవతా గుడిలోకి తీసుకెళ్తున్నారు బలి అర్పించడానికి. శత్రువులకి సంతోష కారణంగా మారాడు సంసోన్. దేవుని బిడ్డలారా, అలాంటి బంధకములలోనున్న ఉండిన వారిని విడిపించడానికి యేసయ్య వచ్చాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. నీ భర్త అలాంటి బంధకంలో ఉన్నాడేమో, నీ భార్య అలాంటి బంధకంలో ఉందేమో, పరాయి పురుషుని చేతిలో బందీ అయిపోయిందేమో, వయసు వచ్చిన యవనస్తులు పరాయి స్త్రీల బందీ అయిపోయారేమో. అందరూ స్తోత్రం చెల్లిద్దామా? బిగ్గరగా హల్లెలూయా. పరాయి స్త్రీ చేతిలో బందీ అయిపోయారేమో. కాబట్టి అలాంటి బంధకాల నుండి మన కుటుంబం విడుదల పొందాలి. అలాంటి కట్లను తెంచి వేసుకునేవారుగా మనం ఉండాలి. యేసయ్య దగ్గరకు రావాలి. యేసయ్య మనలను ఘనపరిచేటటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య మన కట్లన్నీ కూడా ఏం చేయగలడండి? తెంచి వేయగలిగినటువంటి సమర్థుడై ఉన్నాడు. రెండవదిగా చూద్దాం, కీర్తనల గ్రంథం 116వ కీర్తన 16వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనలు 116 కీర్తన 16వ వచనం. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. దావీదంటాడు, దేవా నీవు నా కట్లు విప్పి ఉన్నావయ్యా అంటాడు. ఏంటి ఆయనకున్న కట్లు అని మనం చూస్తే 116వ కీర్తన 3వ వచనములు అంటాడు, మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసిన ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని. ఆయన ఎలాంటి కట్లలో ఉన్నాడంటే మరణము అనే కట్లలో ఉన్నాడు దావీదు. పాశములు అంటే తాళ్ళు. దేవుని బిడ్డలారా, బంధములు అంటే బంధకాలు, మరణ బంధములు. మరణం ఆయన వెంటాడింది, చుట్టేసింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. చెప్దాం, తాళ్ళు ఏం చేస్తాయండి? మనల్ని
చుట్టేస్తాయి కదా, అవునా కదా, కట్టిపడేస్తాయి. సంసోనును చుట్టేశారు, కట్టేశారు, ఏమండి, పట్టేశారు. తాళ్ళు అనేవి మనలను బంధించి వేస్తాయి. దావీదు జీవితం మనం చూసినప్పుడు మరణం అనేది ఆయన బంధించిందంట. ఒకనొక సమయంలో చావు కళ్ళ ముందు ఉందంట, మరణము కనబడుతుందంట ఆయనకి. మరణం యొక్క తాళ్ళు చుట్టూ ఉన్నాయంట. మరణానికి ఏమున్నాయంట? తాళ్ళు ఉన్నాయంటండి. ఒకసారి దానిలో చిక్కితే మనం బయటికి రాలేం. మరణము చుట్టుకొని ఉందంట దావీదుకి. అలాంటి సమయంలో దేవునికి ప్రార్థన చేశాడు, దేవా, మరణ బంధాలు నన్ను చుట్టేసినాయ్యా, మరణ బంధాలు నన్ను పట్టేసినాయి ప్రభువా, ఇక చావుకు నేను దగ్గరగా ఉన్నానయ్యా అని దేవునికి ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసినటువంటి ఆ దావీదుకు దేవుడు ప్రార్థన ఆలకించి జవాబిచ్చాడు. 16వ వచనంలో వచ్చేసరికి అంటాడు, దేవుడు నా కట్లు విప్పి ఉన్నాడు. అందరూ స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. మరణపు బంధకాల నుండి కూడా విడిపించేవాడు దేవుడే. మరణము నీ కళ్ళ ఎదుట కనబడుతున్నా, మరణము నిన్ను పలకరిస్తున్నా కానీ, చావు అంచులోకి వెళ్ళినా దానిలో నుండి నిన్ను బయటికి లాగగలిగిన వాడు యేసయ్య మాత్రమే. చప్పట్లు కొడదాం ఒకసారి దేవునికి గట్టిగా, హల్లెలూయా. అందుకే దేవుడు నీకు వాక్యాన్ని ఇచ్చాడు. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధలలో ఇదే నాకు నెమ్మదినిచ్చింది. దేవుని వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. ప్రార్థన అనేది నిన్ను బ్రతికిస్తుంది. దేవుని ఎందైనా భయం అనేది ఆ మరణంలో నుండి కూడా నిన్ను బయటికి లాక్కొస్తుంది. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. దేవుని బిడ్డలారా, మరణ బంధకాల నుండి దేవుడు విడిపించగలిగిన ఒక లాయరు 15 మందికి ఉరిశిక్ష తప్పించాలని వాదిస్తున్నాడు కోర్టులో. వాళ్ళు నిర్దోషులు, జడ్జి గారు వీళ్ళు నిర్దోషులు, వారు ఆ పాపం చేయలేదు, వారు ఏ దోషమో చేయలేదు, ఇదిగో సాక్ష్యం అని బాగా వాదిస్తున్నాడు. 15 మంది నిజంగానే ఏ దోషం చేయలేదు, నిర్దోషులే వాళ్ళు. ఈలోపు వాదిస్తున్నటువంటి ఆ లాయర్కి ఒక బంట్రో తనాలా ఏమైనా టోపీ పెట్టుకుని ఉంటాడు గేట్ దగ్గర, ఉత్తరం తెచ్చి ఇచ్చాడు. ఆ ఉత్తరం ఆయన ఆ లాయర్ గారు తీసి గబా చదివేసి జేబులో పెట్టుకొని మళ్ళీ వాదించడం మొదలుపెట్టాడు. దేవుని బిడ్డలారా, చాలాసేపు సుదీర్ఘంగా వాదించాడు. ఆ ఉత్తరాన్ని చదువుకున్నవాడల్లా జేబులో పెట్టుకుని సుదీర్ఘంగా వాదిస్తూనే ఉన్నాడు బలంగా. ఏమైనా సరే ఈ కేసు గెలవాలి, నిర్దోషులు బ్రతకాలి, వాళ్ళకి ఏ శిక్ష పడకూడదు, ఉరి శిక్ష పడకూడదు అని చెప్పి వాదిస్తూ ఉంటే మొత్తానికి సాక్ష్యాలన్నీ విన్న తర్వాత, అంతా అయిపోయిన తర్వాత జడ్జి గారు చెప్పాడు, నిజంగా ఈ లాయర్ చెప్తుందంతా వాస్తవం, ఇదిగో సాక్ష్యాలు కూడా ఉన్నాయి, ఇంకా మీరెన్ని చెప్పినా నేను వినను. ఈ 15 మంది నిర్దోషులను ఈ 15 మంది నేరస్తులు నేను నిర్దోషులుగా ప్రకటిస్తున్నాను, వీళ్ళకి ఉరి శిక్ష రద్దు చేస్తున్నానని చెప్పినప్పుడు అందరూ చప్పట్లు కొట్టిన తర్వాత బయటకు వచ్చి టీ తాగుతుంటే జడ్జి గారు అడిగాడంటే, ఏమయ్యా లాయర్, మధ్యలో ఏంటి ఉత్తరం వచ్చింది నీకు, చదువుకుని లోపల పెట్టుకున్నావు జేబులో, ఏంటి ఆ ఉత్తరం అంటే, ఏం లేదు సార్, నా భార్య చనిపోయిందని టెలిగ్రామ్ వచ్చింది. మరి భార్య చనిపోతే వెళ్ళాలి కదా నువ్వు అర్జెంటుగా, ఎందుకు వెళ్ళలేదు అంటే ఆయన చెప్పింది ఏంటంటే, చనిపోయిన భార్యను ఎలాగ నేను తిరిగి తీసుకురాలేను, ఆ 15 మంది నిర్దోషులన్న బ్రతికితే చాలనుకొని నేను నా వాదనలు విడిచిపెట్టలేదు, పోరాడాను. ఆయన ఎవరో తెలుసా? బాబాసాహెబ్ అంబేద్కర్, ఆ లాయర్. హలో, అంబేద్కర్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కదా, అంబేద్కర్ అనేది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. చదువుకున్న ప్రతి స్టూడెంట్కి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలుసు. రాజ్యాంగాన్ని రాసినటువంటి గొప్ప వ్యక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన లాయర్గా వాదిస్తున్నాడు 15 మందిని కూడా రక్షించాలని.
భార్య చనిపోయినా సరే దుఃఖం అనేది కూడా కనబడకుండా, కన్నీళ్ళు అనేవి కూడా కనబడకుండా, మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోకుండా, దహన సంస్కారాలకు వెళ్లకుండా అక్కడే వాదించాడు. వారిని మరణం నుండి విడిపించాడే. దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసయ్య కూడా ఈ లోకానికి వచ్చింది ఎందుకో తెలుసా? 15 మందిని కాదు, 15,000 మందిని కూడా కాదు, కొన్ని కోట్ల మంది ఈ దేశంలో, ఈ ప్రపంచంలో నశించిపోతుండగా వారిని రక్షించడానికే మన యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరణపు బంధకాలు తెంచివేసి, మరణం యొక్క కట్లు విరగ్గొట్టి, దేవుని బిడ్డలారా, ప్రతి వారిని జీవములోకి నడిపించాలని, మరణపు పాశములు తీసివేసి నిత్య జీవానికి నడిపించాలని మన కొరకు ఆయన లాయర్గా వచ్చాడు ఈ లోకానికి, వకీలుగా వచ్చాడు ఈ లోకానికి. దేవుని బిడ్డ, అలాంటి మరణ బంధకంలో ఉన్నావా? దేవుడిని నువ్వు విడిపించాలని కోరుకుంటున్నాడు. యవనస్తులారా, ఏ తాళ చేత మీరు కట్టబడ్డారు? ఏ మరణానికి వశమైపోతున్నారు? ఎలాంటి అలవాట్లకు లోనైపోతున్నారు? జాగ్రత్త. ఎలాంటి పాశములు మిమ్మల్ని బంధిస్తున్నాయి? ఈరోజున యవనస్తుల్ని సులువుగా సాతాను కట్టిపడేస్తున్నాడు. అర్థమైందా? ప్రతి దానికి బానిసలైపోతున్నారు. ఇటు సెల్ ఫోన్కి బానిసలైపోతున్నారు, తాగుడికి బానిసలైపోతున్నారు, మద్యానికి, ప్రిల్లర గంజాయికి బానిసలైపోతున్నారు. ప్రభు అన్నది ఎందుకో తెలుసా? అలాంటి కట్లను తెంచి వెయ్యటానికే. హల్లెలూయా. ఒక యవనస్తుడు పాపం టాపీ పని ఏదో చేసేవాడు. కష్టపడి 2 లక్షలు దాచుకున్నాడు వాళ్ళ అక్క పెళ్లి కోసం, పెళ్లి చేయడానికి, వాళ్ళ అక్క పెళ్లి చేయడానికి. ఎంత బుద్ధిమంతుడు చూడండి. వాళ్ళ అక్క పెళ్లి చేయడానికి తమ్ముడు కష్టపడి టాపీ పని చేసి ఎండనక వాననక కష్టపడి పిల్లరా డబ్బులు దాచిపెట్టుకున్నాడు. 2 లక్షలు దాచిపెట్టుకున్నాడు. మీరు ఎవరైనా అడిగారా పెళ్ళిళ్ళు? మీ చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు, మీ అక్కల పెళ్ళిళ్ళు? యవనస్తులారా, చేయగలరా? అట్లా చేస్తే మీరు మంచోళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కష్టపడ్డాడండి, బాగా కష్టపడ్డాడు. 2 లక్షలు దాచిపెట్టుకున్నాడు. ఎంతలో వాడి ఫ్రెండ్ ఎవడో బెట్టింగ్లకు అలవాటు పడితే వాడు పక్కన కూర్చున్నాడు. ఏంట్రా ఆడుతున్నావు దీంట్లో అంటే, బెట్టింగ్ ఆడుతున్నాను రా. బెట్టింగ్ ఆడితే ఏమవుద్ది? లాభం వస్తుందిరా అని చెప్పాడు. మీరు అస్సలు మీకు చెప్తున్నాను కదా, బెట్టింగ్లో పొర్రపాటున లాభం అనేది రాదు. మీరు గమనించాలి. వీడు అనుకున్నాడు, ఈ 2 లక్షలు దాచిపెట్టాను కదా అవి తెచ్చి బెట్టింగ్లో పెడదాం, ఆ 2 అలా 4 అవుతే ఇంకా ఎక్కువ కట్నం ఇచ్చి మా అక్కకు పెళ్లి చేస్తా నేను అనుకుని, దేవుని బిడ్డలారా, నిజంగా మళ్ళీ అడిగాడు ఫ్రెండ్ని, ఎరా నిజంగా లాభం వస్తుంది కదా? నిజంగా వస్తుందిరా. దేవుని బిడ్డలారా, వీడు కూడా అలవాటు పడిపోయాడు బెట్టింగ్కి. ఆ డబ్బులకి పెడుతున్నాడు, కొన్నిగా పెడుతున్నాడు, అందులో పోతున్నాయి. ఈసారైనా గెలుస్తా అనుకుంటున్నాడు, ఈసారి గెలవట్లా. మళ్ళీ పెడుతున్నాడు, మళ్ళీ పోతున్నాయి. పోయి చివరికి మాత్రం 2 లక్షలు కూడా నష్టం వచ్చేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. రైలు పట్టాల దగ్గరికి వెళ్ళిపోయాడు. సెల్ ఫోన్ తీసుకొని సెల్ఫీ తీసుకుంటున్నాడు, వీడియో. నా చావుకి ఎవరు కారణం కాదు, నేనే కారణం. మా అక్క పెళ్లి కోసం అని 2 లక్షలు దాచాను నేను. ఇది బెట్టింగ్లో పెడితే ఇంకా డబ్బులు వస్తాయి అనుకుని బెట్టింగ్లో పెట్టాను. 2 లక్షలు కూడా పోయినాయి. నా అక్క పెళ్ళి ఎలా చేయాలో నాకు తలెత్తుకోలేకపోతున్నాను, అందుకే నేను చచ్చిపోతున్నాను అని వీడియో తీసి ఆ ఫోన్ అక్కడ పడేసి వచ్చే ట్రైన్ కింద పడి చచ్చిపోయాడు. పాప వాళ్ళ అక్క ఏడుస్తుంది, అరే డబ్బులు పోయి నాకు పెళ్ళి అవదని నువ్వు చచ్చిపోవడం ఏంట్రా అని బోర్న ఏడుస్తూ ఉందండి భయంకరంగా. ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటి బంధకాలలో చిక్కుకుపోయిన వాళ్ళు కూడా ఈరోజు ఉన్నారు ఎంతోమంది. దేవుని బిడ్డలారా, బానిసలు అయిపోతున్నారు.
సెల్ ఫోన్కి బానిసలు అయిపోతున్నారు, బెట్టింగ్లకి బానిసలు అయిపోతున్నారు, డ్రగ్స్కి బానిసలు అయిపోతున్నారు, భయంకరమైన కట్ల చేత కట్టబడుతున్నారు ఈనాడు యవనస్తులు అనేక మంది. మీలాంటి వారి కోసమే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. దేవుని బిడ్డ, రా ప్రభు దగ్గరికి, నీ బంధకములన్నీ ఆయన తెంచివేయునుగాక. హల్లెలూయా. నీ బంధకాలు ఆయన మాత్రమే తెంచగలడు, ఆయన మాత్రమే విడిపించగలడు. వెళ్ళకు మరణపు కట్లలోనికి, వెళ్ళమాకు చావు బంధకములలోనికి. ఆ గాడిదని విడిపించిన యేసయ్య నిన్ను విడిపించలేడా? గాడిద పిల్లని కట్లు ఓడదీయండి అన్నాడే ప్రభు, దాన్ని తీసుకురండి నా దగ్గరికి అన్నాడు. నీ కట్లు ఓడదీయలేడా? ఖచ్చితంగా దేవుడు ఓడదీయగలిగినటువంటి సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యానికి లోబడు, ప్రార్థన చేసుకో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. అది ఎలాంటి మరణ బంధకమైన దేవుడు తెంచివేసి నూతన జీవితాన్ని ప్రభు ఇవ్వగలడు. ఏ న్యూ లైఫ్, ఏ న్యూ చాప్టర్. నీ జీవితంలో ఒక నూతన అధ్యాయాన్ని నువ్వు ప్రారంభించగలుగుతావు, ఒక నూతన జీవితాన్ని నువ్వు మొదలు పెట్టగలుగుతావు. దేవుని బిడ్డ, మన దేవుడు ఎవరంటే బంధకముల నుండి విడిపించగలిగిన దేవుడు. హల్లెలూయా. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవార్లారా. 9:12 చదువు. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవార్లారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేస్తాను. మీ కోట ఏది అంటే సంఘమే, మీ కోట ఏది అంటే సహవాసమే. ఎలాంటి బంధకాల్లో నీవు ఉన్నావో తిరిగి రా నీ సహవాసంలోకి, సంఘములోనికి రా. దేవుడు అంటున్నాడు, నీ బంధకాలు తెంచివేసి ఏమంటాడు ప్రభు, నీకు ఎంత మేలు చేస్తాడంట? రెండంతలుగా. హల్లెలూయా. చెప్దాం అందరి బిగ్గరగా హల్లెలూయా. కాబట్టి దావీదు అంటున్నాడు, దేవుడు నా కట్లు విప్పాడు. నేను చనిపోతాను అనుకున్నాను, మరణ పాశములను వెంటాడిని, మరణ బంధకములను చుట్టుకుని దేవుడు నన్ను విడిపించాడు, నా కట్లు ఆయన తెంచివేశాడు అంటున్నాడు. దావీదు కట్లు తెంచివేసిన దేవుడు ఈరోజు నీ కట్లు కూడా ఆయన తెంచివేయగలిగినటువంటి సమర్థుడై ఉన్నాడు. ఆ గాడిదను కట్లు విప్పి నా దగ్గర తీసుకురండి అంటున్నాడు. ఈరోజు ఎలాంటి కట్లలో మనం ఉన్నాం? మన కుటుంబం ఉంది, మన పిల్లలు ఉన్నారు, వయసు వచ్చిన పిల్లలు. దేవుని బిడ్డలారా, ఒకసారి మనము పరిశీలించుకుందాం. అసలు ముందు మనం విడిపించబడ్డామా? ఇంకా అలాంటి కట్లలోనే ఉన్నామా? మన కుటుంబం విడిపించబడిందా? ఈరోజు ఆదివారం సందర్భంగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మూడవదిగా చూస్తే ఒక స్త్రీని ప్రభు విడిపించాడు యేసు ప్రభు వారు. లోకాసువార్త 13:16 ఇదిగో 18 ఏండ్ల నుండి, ఎన్నమ్మా? 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెని విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపించదగదా? కట్ల నుండి విడిపించకూడదా అని అతనితో చెప్పాను. ఏమయ్యా పెద్ద మనిషి, విశ్రాంతి దినాన ఈమెను కట్ల నుండి విడిపించకూడదా? మీ ఎద్దు కట్టబడినప్పుడు విశ్రాంతి దినాన నీళ్లు పెట్టడానికి కట్లు ఓడదీస్తారు కదా. ప్రభు అంటున్న మాటలు ఇవన్నీ కూడా. ఆమె కట్ల నుండి కూడా యేసయ్య విడిపించాడు. ఏంటి ఆమె కట్లు అంటే? దయ్యపు కట్లు. దయ్యం పట్టిందంట ఆ అమ్మాయికి. ఎన్నేళ్ళ నుంచి ఉంది ఆమెలో? 18 ఏళ్ళ నుంచి ఉండి ఏం చేసింది ఆమెని? నడుము ఉంచేసిందంట. వామో, ఈ చదివిన భలే ఆశ్చర్యం. సో దయ్యానికి ఏ శక్తి ఉందన్నమాట? నడుములు కూడా మాట్లాడరే. స్కానింగ్లో దెయ్యం కనపడుతుందా? దెయ్యం ఎందుకు కనపడుతుంది? వంకర వచ్చింది కనపడుతుంది, వెన్నెముక బెండ్ అయింది కనపడుతుంది కదా. దెయ్యం కనపడదు. బ్లడ్ టెస్ట్ చేస్తే కనపడుతుందా? అస్సలు కనపడదు.
భలే ఆశ్చర్యం, పాపం ఈమె ఎంత బాధపడి ఉంటుందండి. నేను అనుకుంటాను వైద్యం కూడా చేయించుకుని ఉంటుంది ఆ రోజుల్లో. ఈ రోజుల్లోనే ఇంగ్లీష్ మెడిసిన్ అయితే, ఆ రోజుల్లో ఏ మెడిసిన్? అదే ఏదో ఒకటి మొత్తానికి ఆకులు పాసర్లు. ఇంక చెప్పాలంటే కొన్నిసార్లు ఇంగ్లీష్ మెడిసిన్ కూడా తగ్గని రోగాలు వాటికి తగ్గుతాయి అన్నమాట. అవి కూడా పూర్వపు రోజుల్లో అంత పవర్ఫుల్గా ఉండేవి. అర్థమవుతుందా? ఇప్పుడు ఉదాహరణకి కిడ్నీలో రాళ్ళు వస్తే మన సహోదరుడు ఒక ఆకు తెస్తాడు, నాగేశ్వరరావు సహోదరుడు. ఏం ఆకు అది? చెప్పకూడదేమో అందరికీ, దాని పవర్ పోద్దేమో. ఏదో కొండపిండా కదా, ఆకు తెచ్చిస్తాడు. నేనే చెప్తా పలానా సహోదరుడికి ఇలా ఉంది, తెచ్చిపెట్టాడండి. అది తింటేనంటే అంతలో రాళ్ళని కరిగిపోతాడు. అంటే ఆ రోజుల్లో అంత బలమైన వైద్యం ఉంది. దేవుని బిడ్డలారా, పాపం ఎన్ని బాధలు పడి ఉంటుందో, సాతాను చేత పీడించబడుతుంది. కనుక దేవుని బిడ్డలారా, 18 ఏండ్ల నుండి నడుము వంచేసింది, ఈమెని కట్లతో బంధించేసింది. ప్రభు వచ్చి ఆమెను పిలిచాడమ్మా దగ్గరకు రా అన్నాడు. పాపం ఒంగుని అందరి మధ్యలో కూడా అలా యేసయ్య దగ్గరకు వచ్చింది. ఆమె వేదన ఏంటో యేసయ్యకి మాత్రమే తెలుసు, ఆమె బాధ ఏంటో ప్రభువుకి మాత్రమే తెలుసు. దేవుని బిడ్డలారా, ఆమె దగ్గరకు రాగానే, ఇదిగో నువ్వు విడుదల పొంది ఉన్నావు, లేచి చక్కగా నిలబడు అనగానే వెంటనే ఆమెలో ఉన్న అపవాది పారిపోయింది. హల్లెలూయా. 18 ఏండ్ల నుండి వంగిపోయి ఉన్నటువంటి ఆమె ఇదిగో ఈ దినాన చక్కగా నిలబడి అందరిలాగా తలెత్తుకొని ప్రియులారా తన ఇంటికి వెళ్తుంటే అందరూ కూడా ఆశ్చర్యపోయారు. కారణము, యేసయ్య ఆమెను విడిపించాడు ఆ కట్ల నుండి. దేవుని బిడ్డ, ఈరోజు నీకు ఎలాంటి కట్లు ఉన్నా సరే, ఆ గాడిదను విడిపించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా విడిపించగలిగిన దేవుడై ఉన్నాడు. నీకున్న బంధకాలు ఎవరికి చెప్పుకోలేక నీలో నీవే బాధపడుతున్నావా? నీకున్న కట్లు ఎవరికి తెలవకూడదని రహస్యంగా నీలో నీవే వేదన చెందుతున్నావా? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు మాట విను, ఆయన వాక్యానికి విధేయత చూపించు, దేవునికి భయపడు, దేవునికి లోబడు. నిశ్చయంగా నా దేవుడు నిన్ను విడిపించును గాక. ఆ గాడిదను విడిపించి తీసుకుని వచ్చినప్పుడు యేసయ్య దాని మీద కూర్చుంటే ఎంత ఘనత వచ్చేసిందండి దానికి. యేసు ప్రభు లేనప్పుడేమో దాన్ని అందరూ చీ అనేవాళ్ళేమో, యేసయ్య లేనప్పుడు దాన్ని అందరూ కొట్టాలని చూసేవాళ్ళేమో, కానీ యేసయ్య దాని మీద ఉన్నప్పుడు ఎక్కడలేని విలువ, ఘనత, గౌరవం దానికి వచ్చేసింది. అర్థమవుతుందా? విలువలేని జీవితాలను విలువైన జీవితాలుగా మార్చగలిగిన వాడు యేసయ్య. తృణీకరించబడిన జీవితాలను గనులుగా చేయగలిగిన వాడు మన ప్రభు. దేవుని బిడ్డలారా, ఏ మాత్రము ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని వారి కట్ల నుండి విడిపించి, బంధకాల నుండి విడిపించి గనులుగా చేయగలిగిన వాడు మన దేవుడు. విశ్వసించు, నమ్ము, దేవునికి లోబడు. ఎలాంటి బంధకాలను దేవుని సన్నిధిలో పెట్టు, ప్రార్థన చేయి, దేవునిని అడుగు. ప్రభువా, దీనిలో నుండి బయటికి రాలేకపోతున్నానయ్యా, ఇది వదిలిపెట్టలేకపోతున్నానయ్యా, ఈ వ్యసనంలో నుండి నేను రాలేకపోతున్నానయ్యా, నాకు సహాయం చేయ అని దేవునిని అడుగు. నిశ్చయంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీకు విడుదల ఇస్తాడు, స్వాతంత్రం ఇస్తాడు, స్వేచ్ఛ ఇస్తాడు. నీ బంధకాలన్నీ కూడా ఆయన తెంచివేయగలిగిన దేవుడు. కొంతమంది ఈ అలవాట్లన్నీ లోపల పెట్టుకుని ఎవరికి తెలియకుండా బ్రతుకుతారు. ఎలా బయటపడాలో నాకే తెలియట్లేదండి అంటారు చాలామంది. ఎవరికి చెప్పుకోలేకపోతున్నానండి అంటారు. అవి ఎలాంటివైనా కావచ్చు. పిల్లరా, దేవుడు విడిపించగలిగిన దేవుడై ఉన్నాడు. ఆఫ్టర్ ఆల్ ఒక గాడిదకి అంత విలువ ఇచ్చిన దేవుడు తన స్వరూపంలో చేయబడిన నీకు దేవుడు ఇంకెంత విలువ ఇస్తాడు ఆలోచించాయి.